వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2లో భాగంగా 5వ చాప్టర్ ఉన్నటువంటి శైవ ఆగమాలలో భాగంగా మొదటి శైవ ఆగమైనటువంటి స్వార్థం గురించి స్వార్థం గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. మొదటి భాగంగా ఈ స్వార్థం లేదా స్వార్థం స్వార్థం లేదా స్వార్థ సాంప్రదాయం పదం యొక్క ప్రధాన కారణాల ఒకటి. మన బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మత సాంప్రదాయంలో స్వార్థం లేదా స్వార్థ అనే సాంప్రదాయం ముఖ్యమైన. నెక్స్ట్ అసలు ఎవరిని మనము స్వార్థులు అంటామంటే ఎవరైతే అదేవిధంగా శాస్త్రాలను అనుసరించే వారిని మనం ఏమంటాం మనము స్వార్థులు అంటాము. ఎవరైతే మనకు వేదాలను అదేవిధంగా శాస్త్రాలను ఫాలో అవుతారో వాటిని మనం ఏమంటామంటే స్మార్తులు అంటాము. నెక్స్ట్ స్మార్తులు ప్రధానంగా ఆది శంకరాచార్యుడు చాలా వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పుకున్నాము ఆది శంకరాచార్యుల గురించి. ఆది శంకరాచార్యుడు ప్రతిపాదించింది అద్వైతం. అద్వైతం అదే విధంగా అప్పుడు మనం చెప్పుకునేటప్పుడు ఎవరైతే ఆది శంకరాచార్యుడి యొక్క అద్వైతాన్ని ఫాలో అవుతారో వాళ్ళు మనం ఏమని పిలిచాము, స్మార్తులు అని పిలుస్తామని గత వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది స్మార్తులు ప్రధానంగా ఆది శంకరాచార్యుడి ప్రతిపాదించినటువంటి అద్వైత వేదాంతత్వాన్ని అనుసరిస్తారు. చాలా జరిగింది అంటే ఆది శంకరాచార్యుడు ప్రతిపాదించిన మనకు అద్వైతం. ఈ అద్వైతాన్ని అనుసరించే వారిని మనం ఏమంటామంటే స్మార్తులు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఈ స్మార్త యొక్క ఈ స్మార్త సాంప్రదాయాలు నిత్య కర్మ. నిత్య కర్మ అనేది ఎవరి యొక్క సాంప్రదాయము స్మార్త సాంప్రదాయముగా మనము గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ నిత్య కర్మలో ఏముంటుంది, స్నానం, నెక్స్ట్ సంధ్యావందనం, అదేవిధంగా జపము, అగ్నిహోత్రం, కనబడే యజ్ఞాలు ఉంటాయి. నిత్య కర్మ ఎవరి యొక్క సాంప్రదాయం అంటే స్మార్త యొక్క సాంప్రదాయం. ఇందులో స్నానము, సంధ్యావందనము, జపము, పూజ, అదేవిధంగా అగ్నిహోత్రం అనే యజ్ఞాలు ఉన్నాయిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ. అయితే స్మార్తులు సౌత సాంప్రదాయం ఫాలో అవుతారు. సౌత సాంప్రదాయంలో కూడా అనుసరిస్తారని పెట్టుకోవాలి. సౌత సాంప్రదాయం యొక్క పనితీరు దక్షిణాది రాష్ట్రాలలోని దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువగా ఈ స్మార్త సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనము ఉత్తర రాష్ట్రాల్లో కన్నా దక్షిణ రాష్ట్రాలలో ఎక్కువగా ఈ స్మార్త సాంప్రదాయాన్ని పాటిస్తున్నారుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ సాంప్రదాయక స్మార్త మత సంస్థలు
మత సంస్థలు, అదేవిధంగా ఆది శంకరాచార్య స్థాపించినటువంటి పీఠాలను గమనిస్తే గతంలో మనం చెప్పుకున్నాం. మనం గతంలో వివిధ తత్వాలలో భాగంగా మనకు అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి ఆది శంకరాచార్య గురించి మనము చక్కగా వివరించుకున్నాం. మనకు తెలుసు ఇతను స్థాపించినటువంటి మఠాలు ఏంటి, మనకు శృంగేరి, నెక్స్ట్ వచ్చేసరికి గోవర్ధన, నెక్స్ట్ ద్వారక, అదేవిధంగా జ్యోతిర్మఠ, నెక్స్ట్ వచ్చరికి కంచి, నెక్స్ట్ వచ్చేసరికి చిత్రపూరు, దోబిలి, నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ గౌడ పాదాచార్య. ఇవన్నీ కూడా ఏంటివి, ఆది శంకరాచార్య స్థాపించినటువంటి పీఠాలు, అదేవిధంగా స్మార్త మత సంస్థలుగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాకుండా ఇతరితర శంకర మఠాలు దేశమంతటా విస్తరించడం జరిగింది. ఈ శంకర మఠాలని మనం ఏమంటామంటే అద్వైత మఠాలు అంటాం. శంకర మఠాలని మనం ఏమంటామయ్యా అంటే అద్వైత మఠాలు అని అంటామని గుర్తుపెట్టుకోవాలి. అద్వైత సాంప్రదాయానికి దగ్గరగా ఏముంటుంది, స్మార్త తత్వశాస్త్రం. అద్వైత సాంప్రదాయం దగ్గరికి ఏముంటుందంటే స్మార్త తత్వశాస్త్రము ముడిపడి ఉన్నందువలన కొన్ని హిందూ మత సంస్థలు, మిషన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అద్వైత సాంప్రదాయం దగ్గరగా స్మార్త తత్వశాస్త్రము ముడి ఉన్న కొన్ని ఇతర హిందూ సంస్థలను గమనించినట్లయితే అందులో భాగంగా ఒకటి రామకృష్ణ మిషన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి చిన్మయ మిషన్, అదేవిధంగా డివైన్ లైఫ్ సొసైటీ. ఇవన్నీ ఎలా ఉన్నాయి, స్మార్త తత్వాన్ని అదేవిధంగా అద్వైతానికి ముడిపడినటువంటి మిషన్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే స్మార్తం ప్రపంచ దృష్టికోణాన్ని మొత్తం అద్వైత వేదాంతం ద్వారా ప్రభావితం చేసింది. ఆది శంకరాచార్యులు దేశమంతటా మనకి మఠాలను స్థాపించారు. దేశమంతటా ఏ మఠాలను, శ్రీనివాస మఠాలను స్థాపించడం జరిగింది. స్థాపించాడు. ఈ స్మార్త సాంప్రదాయానికి ఈ మఠాలు అంటే ఏవైతే మనకు ఆది శంకరాచార్యుల చేత స్థాపించినటువంటి మఠాలు దేనికి ఇది నిలవలుగా ఉన్నాయంట, స్మార్త సాంప్రదాయానికి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్మార్త సాంప్రదాయానికి ఎవరు స్థాపించినటువంటి మఠాలు నిలవలుగా ఉన్నాయంటే ఆది శంకరాచార్య యొక్క మఠాలు నిలవలుగా ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ అద్వైత మఠాలను మనం ఏమంటామని చెప్పుకున్నాము, శంకర మఠాలు అంటామని చెప్పుకున్నాం. శంకర మఠాలు అని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రముఖ అద్వైత స్మార్తులను ప్రముఖ అద్వైత ఆది శంకరాచార్యుల వారి శిష్యులను గమనిస్తే అందులో భాగంగా మొదటి వారెవరు హస్త మలకాచార్యులు. రెండో వ్యక్తి ఎవరు మనకు సురేశ్వరాచార్యులు. అదేవిధంగా మూడో వ్యక్తి ఎవరు మనకు పద్మ పాదాచార్యులు. అదేవిధంగా నాలుగో వ్యక్తి ఎవరు తోటకాచార్యులు.
తోటకాచార్యులు. సో వీరెవరు మనకు హస్తమలాకాచార్యులు అవ్వచ్చు, అదేవిధంగా సురేశ్వర చార్యులు అవ్వచ్చు, ఓకే, పద్మపాదాచార్యులు అవ్వచ్చు, అదేవిధంగా తోటకాచార్యులు అవ్వచ్చు. వీరెవరు? సో వీరెవరయ్యా? ప్రముఖ అద్వైత స్మార్తులైనటువంటి ఆది శంకరాచార్యుల యొక్క శిష్యులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి యొక్క శిష్యులు? ఆది శంకరాచార్యుల యొక్క శిష్యులుగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు శైవ ఆగములో భాగంగా స్మార్త ఆగమానికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మరొక శైవ ఆగమం గురించి చెప్పుకుందాము.